Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? స్టూడెంట్స్, టుడే we learn about 10th class social studies chapter 12 important questions and quiz. Student, what is the 12th chapter? Sustainable development with equity. Samanata Sustira Abruddhi. Now we learn about very short answer questions in this lesson. Who wrote the book Silent Spring? సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ని ఎవరు రచించారు? ఇన్ 1962 రాచల్ కార్సన్ wrote the book Silent Spring. Silent Spring explains the impact of స్ప్రేయింగ్ ఆఫ్ DDT. ఈ DDT అనే దాన్ని పిచికారీ చేస్తారు పంటల మీద. సో దానికి సంబంధించిన బుక్ని సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ని రాచల్ కార్సన్ అనే ఆవిడ 1962లో రాయటం జరిగిందనమాట. ఈ దాని యొక్క DDT యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నది అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ బుక్లో. ఎక్స్ప్లెయిన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ రిఫర్స్ టు ఆల్ ద కండిషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద సరౌండింగ్స్ అండ్ ఎఫెక్ట్స్ అవర్ ఎగ్జిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్. మన సరౌండింగ్స్ ఉండేదంతా కూడా దాని మీద ఎఫెక్ట్ అని మన మీద ఎఫెక్ట్ చూపించేదంతా కూడా ఎన్విరాన్మెంటే. వాట్ ఈజ్ ఈక్విటీ? ఈక్విటీ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్. ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ అంటే సమానంగా చూడటాన్ని ఈక్విటీ, సమానత అంటాం. వాట్ ఈజ్ చిప్కో ఆందోళన్? చిప్కో ఆందోళన్ ఈజ్ ద ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ 1970 ఇన్ ద గార్వాల్ హిమాలయాస్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని గార్వాల్ హిమాలయ పర్వత ప్రాంతాలలో చిప్కో మూవ్మెంట్ అనేది జరిగింది. అది 1970లో జరిగింది. చిప్కో మీన్స్ ఎంబ్రాస్ ద విలేజెస్ హగ్గుడ్ ద ట్రీస్. ఎంబ్రాస్ అంటే చెట్లని నరకొద్దని చెప్పి ప్రొటెక్ట్ చేయడం కోసం చెట్లని హత్తుకున్నారనమాట విలేజర్స్. వాట్ ఈస్ ద సింక్ ఫంక్షన్? ద సింక్ ఫంక్షన్ డిస్క్రైబ్స్ అన్ ఎన్విరాన్మెంట్స్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ రెండర్ హార్మ్లెస్ వేస్ట్ అండ్ పొల్యూషన్. ఇక్కడ ఏమంటాడంటే కాలుష్యము పర్యావరణాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తినే శుద్ధి చేసే విధి అంటారు అన్నాడు. శుద్ధి చేసే విధి అంటే సింక్ ఫంక్షన్ అనమాట. ద సింక్ ఫంక్షన్ డిస్క్రైబ్స్ అన్ ఎన్విరాన్మెంట్స్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ రెండర్ హార్మ్లెస్ వేస్ట్ అండ్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ వేస్ట్ ఏదైతే ఉందో అవి ఎఫెక్ట్ కలగకుండా ఎన్విరాన్మెంటు 2 ఫంక్షన్స్ చేస్తుంది. అందులో ఇదొకటి. సింక్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మనం పొల్యూట్ చేసి వదిలేసిన వాటరు అవన్నిటిని కూడా ఎన్విరాన్మెంటు శుద్ధి చేస్తుంది అనమాట. హార్మ్లెస్ వేస్ట్ అంతా కూడా తీసేస్తుంది. వాట్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్ టు యూజ్ ఇన్ ప్రొడక్షన్? ఉత్పత్తిలో ఉపయోగించే న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి అంటే న్యాచురల్ రిసోర్సెస్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ల్యాండ్, వాటర్, మినరల్స్ అండ్ ఫారెస్ట్ ఎక్సెట్రా. ల్యాండ్, వాటరు, మినరల్స్, ఫారెస్ట్. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్స్ సోర్స్ ఫంక్షన్? ఇక్కడ మనకి పర్యావరణం శుద్ధి చేసే విధానం విధి తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకొకటి పర్యావరణ వనరు సరఫరాల విధి అంటారు, అంటే సోర్స్ ఫంక్షన్. The potential of an environment to provide the source is referred to as an environment source function. ఇక్కడ మనకి ఏమంటారంటే పర్యావరణాన్ని ఆ వనరులన్నింటినీ వినియోగిస్తూ మనకి పర్యావరణం అనేది వనరులను సరఫరా చేస్తుంది కదా, ఆ విధంగా వనరులను సరఫరా చేయటం అట్లా మనం వినియోగించుకోవటాన్ని పర్యావరణ సోర్స్ ఫంక్షన్ అంటారు. రైట్ 2 స్లోగన్స్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. మనం పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఏవైనా ఒక 2-3 స్లోగన్లు రాయమంటున్నాడు. చూడండి, సేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేవ్ లైఫ్. మనం పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. సేవ్ ద నేచర్ టు సేవ్ ద ఫ్యూచర్. మనం కనుక నేచర్ని ఇప్పుడు సేవ్ చేస్తే మన ఫ్యూచర్ సేవ్ అవుతుంది. గో గ్రీన్ అండ్ ఎలిమినేట్ ద గ్లోబల్ వార్మింగ్. పచ్చదనాన్ని బాగా మనం ఎంకరేజ్ చేస్తూ గ్లోబల్ వార్మింగ్ని ఎలిమినేట్ చేయాలి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్ వితౌట్ compromising and destroying the ability of future generations to meet their own needs. అంటే ఏం లేదు, సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి అంటున్నాడు.
సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా, అంటే ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి వాళ్ళ అవసరాలను తీర్చుకునే అవకాశం కూడా మనం కనిపించకుండా, ఈ ప్రస్తుత తరాలు వాటన్నిటిని వేస్ట్ చేయకుండా మన అవసరాలు తీర్చుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ అవసరాలు తీర్చే విధంగా మనం వనరుల్ని సేవ్ చేయటాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. అంటే సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవటమే సుస్థిర అభివృద్ధి. వాట్ ఈస్ ద ఎండోసల్ఫాన్ ఇష్యూ ఇన్ కేరళ? ఎండోసల్ఫాన్ ఇష్యూ ఏంటి కేరళలో అడుగుతుంది. ఇన్ 1976 టు ప్రొటెక్ట్ ద cashew crop from pests, the government carried out treatment of 15,000 acres of land with ఎండోసల్ఫాన్. ఎండోసల్ఫాన్ అనే మందుని కేరళలో జీడి మామిడి తోటల మీద ఉన్న పురుగులను చంపటం కోసం 1976లో 15,000 ఎకరాల భూమిలో ఈ మందుని పిచికారీ చేశారనమాట. ఎండోసల్ఫాన్ స్ప్రేడ్ ఫర్ 25 years ఇన్ కేరళ. అదేవిధంగా 25 సంవత్సరాలు ఆ మందు కొడుతూనే ఉన్నారు. దానివల్ల ఎఫెక్ట్ ఏమైందంటే 5,000 people హ్యావ్ డైడ్ అండ్ అటాక్డ్ క్యాన్సర్ బై ఎండోసల్ఫాన్. ఎండోసల్ఫాన్ వల్ల క్యాన్సర్కి కారణమై 5,000 మంది చనిపోయారనమాట. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్ వల్ల డిసడ్వాంటేజెస్ కానీ లేకపోతే సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏంటంటున్నాడు. గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్టెడ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీ. గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం అని చెప్పుకోవచ్చు. అది మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది పర్యావరణం మీద మరియు సొసైటీ మీద అని కూడా అంటున్నారు, సమాజం మీద. కెమికల్ ఫెర్టిలైజర్స్ కాజ్డ్ పొల్యూషన్ అండ్ ఎరోషన్. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి అవి మనకి పొల్యూషన్కి, ఎరోషన్ అంటే భూమి నాశనం అయిపోవడానికి కూడా కారణమైపోతూ ఉంటుంది. ద పెస్టిసైడ్ పొల్యూటెడ్ ద సాయిల్ అండ్ వాటర్ సిస్టమ్స్. ఇవి ఆ పురుగు మందులు అవన్నీ కూడా వాటర్ సిస్టమ్ని, సాయిల్ని కూడా పొల్యూట్ చేసేస్తాయి. ద పొల్యూటింగ్ ఆఫ్ ద సాయిల్ రిజల్టెడ్ ఇన్ లోయర్ సాయిల్ క్వాలిటీ. ద పొల్యూటింగ్ ఆఫ్ ద సాయిల్ క్వాలిటీ, మొత్తం మట్టి అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. రిజల్ట్ ఏమవుతుందంటే సాయిల్ క్వాలిటీ అంతా లెస్ అయిపోతుంది అనమాట. సమ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఆర్ డిసపియరింగ్. దాంతో ఈ పక్షులు, చిన్న చిన్న క్రిమికీటకాలన్నీ కూడా కనిపించకుండా, అంటే ఆ మందుల ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ కూడా చిన్న చిన్న జీవరాశులు, సూక్ష్మజీవులన్నీ కూడా పోతాయి అన్నమాట, నశించిపోతాయి. ర్యాపిడ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ వుడ్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. డూ యూ అగ్రీ ఆర్ డిఫర్? జస్టిఫై యువర్ కామెంట్. ఇక్కడ మనం ఎక్కువగా భూగర్భ జలాలు, గనులు, ఖనిజాలు ఇవన్నీ తవ్వేయటం వల్ల మనకు ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నాడు. న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి కదా, దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుందా అన్నాడు. దాన్ని నువ్వు అంగీకరిస్తావా లేదా అని అడుగుతున్నాడు. చూడండి ఒక్కసారి. ఎస్, ఐ అగ్రీ విత్ ది స్టేట్మెంట్. ఖనిజాలు, ఇతర సహజ వనరులను వేగంగా మనం తవ్వేయటం వల్ల భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటే దానికి మీరు ఏకీభవిస్తారా? ఇది ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. చూడండి. ఎస్, ఐ అగ్రీ విత్ ది స్టేట్మెంట్. టుడే వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మినరల్స్ ర్యాపిడ్లీ. మనం ఇప్పుడు బాగా ఎక్కువగా ఖనిజాలన్నింటినీ కూడా తవ్వేస్తున్నాము. డెవలప్మెంట్ ఈజ్ ఇంటెన్సివ్ ఇన్ యూజ్ ఆఫ్ మినరల్స్ అండ్ రిసోర్సెస్. సో మనకి అభివృద్ధి చెందాలి అంటే మనం ఎక్కువగా ఈ మినరల్స్ అండ్ ఖనిజాలు అవసరం అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ న్యాచురల్ రిసోర్సెస్ వుడ్ డిసప్పేర్. ఈ విధంగా తవ్వటం వల్ల ఆ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా కనిపించకుండా పోతాయి. దస్ ర్యాపిడ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ వుడ్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్. సో దాంతో ఇది మనకి ఫ్యూచర్లో ఖనిజాలు అనేవి దొరకటం కష్టమయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యాచురల్ క్యాపిటల్. కామెంట్. క్యాపిటల్ మీన్స్ విత్ ఓన్డ్ బై ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్. మనకి పెట్టుబడి అంటే వెల్త్ ఓన్డ్ బై ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక సంపద కానీ, పర్సన్కి సంబంధించిన వ్యవస్థగా కానీ ఏదైనా కానీ అవ్వచ్చు. క్యాపిటల్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. క్యాపిటల్ అనేది ప్రొడక్షన్, ఉత్పత్తికి ఒక కారకం. ఎన్విరాన్మెంట్ ఇన్క్లూడ్స్ ల్యాండ్, వాటర్, మినరల్స్, ట్రీస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ క్యాపిటల్స్ అనమాట. ఆల్ దీస్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా మనము ప్రొడక్షన్లో యూజ్ చేస్తాం కాబట్టి ఎన్విరాన్మెంటల్ అనేది కూడా మనకి న్యాచురల్ క్యాపిటల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ అవర్ లైఫ్ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంటల్? యూజ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ ఓన్ కాంటెక్స్ట్ టు ఎక్స్ప్లెయిన్.
వేరియస్ వేస్ ఇన్ విచ్ అవర్ లైఫ్ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్, మన యొక్క లైఫ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. చూద్దాం. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ డిస్క్రైబ్ హౌ అవర్ లైఫ్ స్టైల్స్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ వల్ల మన లైఫ్ స్టైల్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఎమిషన్స్ ఫర్ వెహికల్స్ ఆర్ మేజర్ కాజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. చూడండి, మేజర్ కాజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటున్నాడు. అంటే ఇక్కడ వాహనాల వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అది పొల్యూషన్కి కారణం అవుతుంది. వాహనాల నుంచి వచ్చే పొగ అవన్నీ కూడా. ఇన్ ఏ సిరీస్ ఆఫ్ రూలింగ్స్ ఇన్ 1998 onwards, the Supreme Court had ordered all public transport vehicles use diesel to switch over to compressed natural gas. ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 1995 మొదలుకొని అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలన్నీ కూడా డీజిల్ నుంచి పీడనానికి గురి చేసే డీజిల్ వంటి వాయువులు వద్దు, సహజ వాయువులను యూజ్ చేయండి అని చెప్తుంది అనమాట. దిస్ ఈజ్ ఏ క్లీనర్ ఫ్యూయల్ కంపేర్డ్ టు డీజిల్. ఇది మనకి వాయు కాలుష్యాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ మూవ్ ఎయిర్ పొల్యూషన్స్ ఇన్ సిటీస్ లైక్ ఢిల్లీ కమ్ డౌన్ కన్సిడరబుల్లీ. సో ఈ విధంగా వాటిని వాడిన ఢిల్లీ వంటి దేశాల్లో, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మనకేమవుతుంది అంటే ఆ వాయు కాలుష్యం అనేది బాగా తగ్గిపోయింది. సో డీజిల్ అవి వాడకాలు తగ్గించేసి సిఎన్జి సహజ వాయువులను వాడమని చెప్తున్నారు అనమాట, న్యాచురల్ గ్యాస్ని. వై డూ యూ థింక్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మే బీ ఫెల్ట్ బై ఆల్ కంట్రీస్. ఇక్కడ ఈ పర్యావరణం మీద మనకి అన్ని దేశాల యొక్క వాతావరణ మార్పు మీద ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారంటే దీని యొక్క మార్పు క్లైమేట్ చేంజ్ అనేది అన్ని దేశాల మీద ప్రభావం ఉంటుందా లేదా కొన్ని దేశాలు మారితే సరిపోతుందా అనేది ఇక్కడ అడుగుతున్నాను. చూడండి. ఆన్ ఇష్యూ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కంట్రీస్ హ్యావ్ ట్రైడ్ టు రీచ్ కలెక్టివ్ డెసిషన్స్. దీని మీద ఈ ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం దేశాలన్నీ కూడా జరిగినాయి. క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఆల్ కంట్రీస్ అండ్ పీపుల్, సమ్ మే బీ మోర్ దెన్ అదర్స్. ఇవి కొన్ని దేశాలు అంటే ఈ క్లైమేట్ చేంజ్ మీద అన్ని దేశాలు ప్రజలు అందరు స్థాయి భేదాలతో ప్రభావితం అవుతూ ఉంటారు. మెనీ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ వీ డు నాట్ ఈవెన్ అండర్స్టాండ్ అండ్ కెనాట్ యాంటిసిపేట్. అయితే కొన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో అంటే వాళ్ళ దేశాలన్నీ కూడా మెనీ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ వీ డు నాట్ ఈవెన్ అండర్స్టాండ్. సో ఈ మార్పులు అనేకం మనం అర్థం చేసుకునే స్థితిలో లేము, చాలా వాటిని ముందుగానే మనం అసలు ఊహించలేము అంటున్నాడు. ఇండివిజువల్లీ ఏ కంట్రీ మే టేక్ ఇనిషియేటివ్ టు రెడ్యూస్ ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్. గ్రీన్ హౌసెస్ అంటే మనకి హరిత గృహ వాయు ఉద్గారాలు మనం తగ్గించడానికి ఒక దేశం నిర్ణయించుకోవచ్చు. అంటే మనకి గ్లోబల్ వార్మింగ్కి తోడ్పడేవి, అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే వాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలని ఏదైనా ఒక దేశం అనుకుంటుంది. కానీ ద ఎన్విరాన్మెంటల్ వుడ్ హవెవర్ కంటిన్యూ టు destroy it if the other countries do not regulate their emissions. ఒక దేశం అనుకుంటే సరిపోదు కదా, మిగిలిన దేశాలన్నీ కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క హరిత గృహ ఉద్గారాలను అంటే పొల్యూషన్ చేసే కారకాలను తగ్గించుకోవాలని చెప్పి అన్ని దేశాలు కూడా అనుకోవాలి. ద సొల్యూషన్స్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ విత్ కంట్రీస్ కమింగ్ టుగెదర్ బికేమ్ నెససరీ. ఈ విధంగా కాబట్టి ఇది ప్రాబ్లం అనేది ప్రపంచం మొత్తానికి ఉంది కాబట్టి ప్రపంచ స్థాయిలోని అన్ని దేశాలు కలిసి చేపట్టి ఈ సమస్యకు పరిష్కారం అవ్వాలి అని చెప్తున్నారు అనమాట. if you save the environment it will save you. Can you agree or differ with this statement? Justify your answer. ఇక్కడ నువ్వు కనుక పర్యావరణాన్ని సేవ్ చేస్తే పర్యావరణం నిన్ను సేవ్ చేస్తుంది అని ఒక సెంటెన్స్ ఇచ్చారు, దానికి నువ్వు అగ్రీ అవుతున్నావా? అయితే ఏ విధంగా అవుతున్నావు అనేది నీవు ఇక్కడ రాయి అంటున్నాడు. చూడండి. దెర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. రెండిటికి మంచి గట్టి సంబంధం ఉంది. ద ఎన్విరాన్మెంట్ సర్వ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ నీడ్స్ లైక్ ఫుడ్, ఫైర్వుడ్, ఫుడర్ అండ్ మెనీ అదర్ ఆర్టికల్స్. మనం పర్యావరణం మీద ఆధారపడి ఉన్నాం. ఫుడ్ కోసమే కానీ మనకి కలప, చెక్కలు అవన్నీ ఉంటాయి కదా, పొయ్యిలో పెట్టుకునే వంట చెరుకు అవి, అదేవిధంగా పశువుల మేత, వీటన్నిటి కోసం మనం దాని మీద ఆధారపడి ఉన్నాం. ప్రాజెక్ట్స్, మైనింగ్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ ద పొల్యూషన్. ఇవన్నీ కూడా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ వీ వుడ్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడర్ టు ద లైవ్ స్టాక్ అండ్ స్కానిటీ రెయిన్ఫాల్.
సో మనకి ఎప్పుడైతే ఈ పర్యావరణాన్ని పొల్యూషన్ అయిపోతుందో మనకి ఫుడ్ దొరకడం కష్టం అవుతుందో, అదేవిధంగా వర్షాలు పడటం కూడా చాలా బాగా తగ్గిపోతాయి. డిఫారెస్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డెకే ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్స్. ఈ డిఫారెస్టేషన్ అంటే చెట్లు నరికేయటం కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి మెయిన్ కారణం అవుతుంది. అందుకనే మనం అందరం కూడా చెట్లు బాగా నాటాలి, అడవులు నాటాలి. ఇన్ ప్రజెంట్ డేస్ ద ఎక్స్ట్రీమ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్. ఈ ప్రజెంట్ రోజుల్లో ప్లాస్టిక్ కూడా బాగా యూజ్ చేయటం అనేది కూడా ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. వీ షుడ్ మినిమైజ్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్. సో మనము ఈ ప్లాస్టిక్ యూజ్ చేయడం అనేది చాలా వరకు తగ్గించేయాలి. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అది పర్యావరణాన్ని రక్షించడం అనేది మన బాధ్యత, ఎందుకంటే అది ఫ్యూచర్ జనరేషన్స్కి మనం అందించాలి కాబట్టి. అబ్జర్వ్ ద పిరమిడ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇక్కడ మనకు ఒక పిరమిడ్ కనిపిస్తుంది. దీన్ని కొంచెం మనం ఒక 2 నిమిషాలు అబ్జర్వ్ చేస్తే కింద ఇచ్చిన ప్రశ్నలకి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి, ఇక్కడ ఇన్కమ్ ఇన్ ఆర్ఎస్ అంటే రూపాయల్లో ఇన్కమ్ ఇచ్చారంట, ఆదాయము రూపాయలు అంటారు కదా. మనం కింద నుంచి చూద్దాం. పిరమిడ్ 135 మిలియన్ హౌస్ హోల్డ్స్ అంటే ఇక్కడ 135 అంటే 13,50,00,000 అని చెప్పుకోవచ్చు. 135 మిలియన్లు అంటున్నాడు కాబట్టి 13,50,00,000 జనాభా. ఎంత ఆదాయంతో ఉన్నారు ఇక్కడ? డిప్రైవ్డ్ ఇన్కమ్ బిలో 1.5 lakhs అంటే సంవత్సరానికి వాళ్ళ ఆదాయం 1.5 లక్షల కంటే కూడా తక్కువ ఉన్న వాళ్ళని డిప్రైవ్డ్ అన్నారు. అంటే నిమ్న వర్గాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే 13,50,00,000 మంది, 135 మిలియన్ హౌస్ హోల్డ్స్ ఉన్నారనమాట. అదేవిధంగా యాస్పరర్స్ అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు. ఇన్కమ్ బిట్వీన్ వీళ్ళ ఇన్కమ్ ఎంత ఉందో చూద్దాం. 1.5 to 3.4 lakhs. మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 71 మిలియన్ హౌస్ హోల్డ్స్ ఉన్నారు. అంటే 7,10,00,000 మంది కుటుంబాల వాళ్ళు ఉన్నారనమాట. మిడిల్ క్లాస్ ఇన్కమ్ బిట్వీన్ 3.4 lakhs to 17 lakhs రూపీస్. ఈ మధ్య ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ 3 crores 10 lakhs అంటే ఇక్కడ మనం 31 మిలియన్స్ అనుకుంటే తెలుగులో వచ్చేటప్పటికి 3,10,00,000 మంది ఉన్నారు. అదేవిధంగా రిచ్ ఇన్కమ్ అబోవ్ వీళ్ళకి సంవత్సరానికి వచ్చేటప్పుడు 17 lakhs ఇన్కమ్ కన్నా కూడా ఎక్కువ ఉంటుందంట. అలా ఉన్నవాళ్ళు ఓన్లీ 3 మిలియన్ హౌస్ హోల్డ్స్ అంటే 30 లక్షలు మాత్రమే ఉన్నారు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? చాలా ఎక్కువ మంది దగ్గర తక్కువ ఆదాయం ఉంది, చాలా తక్కువ మంది దగ్గర ఎక్కువ ఆదాయము ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూద్దాం ఇప్పుడు. డిఫైన్ డిప్రైవ్డ్ అంటే ఏంటి? పూర్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ డిప్రైవ్డ్. నిమ్న వర్గాల వాళ్ళు అంటే ఏంటి అంటే చాలా తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు. సో వాళ్ళని పేదవాళ్ళు అంటారు. వాట్ ఈస్ ద ఇన్కమ్ రేంజ్ ఆఫ్ యాస్పైరర్స్ అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు అనుకున్నాం. ఇన్కమ్ బిట్వీన్ 1.5 to 3.5 lakhs. 1.5 నుంచి 3.5 lakhs ఉన్న వాళ్ళందరినీ కూడా మనం యాస్పైరర్స్ అంటాం. హౌ మెనీ రిచ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇండియాలో మరి రిచ్ ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు? 3 మిలియన్ మెంబర్స్ ఉన్నారు, మిలియన్స్ ఉన్నారు. నెక్స్ట్, వాట్ డూ యూ నో అబౌట్ ద పిరమిడ్? ఈ పిరమిడ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? రిచ్ పీపుల్ ఆర్ లో ఇన్ నెంబర్ బట్ దే హ్యావ్ మోర్ ఇన్కమ్. వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్కమ్ ఉంది. పూర్ పీపుల్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ బట్ దేర్ ఇన్కమ్ ఈజ్ వెరీ లో. ఓకే స్టూడెంట్స్, క్విజ్ చూద్దాము. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ చిప్కో మూమెంట్ స్టార్టెడ్ ఎట్ ఉత్తరాఖండ్ ఈజ్. చిప్కో మూమెంట్ అనేది మనకు ఉత్తరాఖండ్లో జరిగింది. మరి దాని మెయిన్ ఎయిమ్ ఏంటమ్మా? ఇక్కడున్న వాటిలో చూడండి. ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్స్, అడవుల్ని నరకకుండా కాపాడటం. ద బుక్ సైలెంట్ స్ప్రింగ్ బిలాంగ్స్ టు డాష్. దేనికి సంబంధించింది? ఇంపాక్ట్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ డీడీటీ. ఈ డీడీటీని పిచికారీ చేయొద్దని చెప్పడం కోసం, దాని ఎఫెక్ట్ని తెలియజేయటం కోసం ఆ బుక్ రచించబడింది. రాచల్ కార్సన్ అనే ఆవిడ 1962లో 1962లో దీన్ని రచించడం అనేది జరిగింది. రైట్ టు లైఫ్ ఈజ్ అండర్ ద ఆర్టికల్. మనకి ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ అనేది
ఏదో చూద్దాం. రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు. ఆర్టికల్ నెంబర్ 21. ధార్వారి స్లమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దిస్ సిటీ. ఏ సిటీలో ధార్వారి స్లమ్ ఉంది అంటే ముంబై. ఇన్ ఇండియా మోర్ దాన్ డాష్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈజ్ ఇన్ ద అనార్గనైజ్డ్ సెక్టార్. మనం థర్డ్ లెసన్లో కూడా చూసాము. అనార్గనైజ్డ్ సెక్టార్లో చాలామంది ఉంటారు. ఎంతమంది? దగ్గర 90% కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ద ఫస్ట్ స్టేట్ దట్ బ్యాన్డ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. కెమికల్ ఫెర్టిలైజర్స్ని పూర్తిగా బ్యాన్ చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాను అని చెప్పిన ఫస్ట్ రాష్ట్రం ఏంటి అంటే సిక్కిం. ద వర్డ్ చిప్కో మీన్స్ డాష్. చిప్కో అంటే చెట్లని హత్తుకోవటం, టు ఎంబ్రాస్. డాష్ ఎక్స్పాండ్స్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ టు ఇన్క్లూడ్ సోషల్ ఇండికేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఏంటిది మనకి సోషల్ ఇండికేటర్ సూచిక? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్కి మెయిన్ ఫీచర్ కానిది ఏంటి చూడండి. క్రాప్ రొటేషన్, ఆర్గానిక్ కంపోస్ట్, యూజింగ్ లోకల్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా దానికి అనుకూలంగానే ఉన్నాయి. కానిదేంటి? యూజ్ ఆఫ్ మోడర్న్ కెమికల్ పెస్టిసైడ్స్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్కి రిలేటెడ్ కాదన్నమాట. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ చిప్కో మూమెంట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్స్. అడవులు నరకటం ఆపేయటం. ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ ఫేర్. ఇక్కడ చూడండి, మనకి సైలెంట్ వ్యాలీ అనేది మనకి లాస్ట్ లెసన్లో వస్తుంది. సైలెంట్ వ్యాలీ కేరళ. ఆర్గానిక్ స్టేట్, ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఏదనుకున్నాం? సిక్కిం. కరెక్టే. నర్మదా బచావో కర్ణాటక అంటున్నాడు. చిప్కో ఉత్తరాఖండ్. ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఆన్సర్ రాంగ్. మిస్ మ్యాచ్ ఏంటంటే నర్మదా బచావో కర్ణాటక కాదు, అది మనకి ఎంపీలో వస్తుంది. ఇన్ ద ఇయర్ రాచల్ కార్ల్సన్ వ్రోట్ ద బుక్ సైలెంట్ స్ప్రింగ్. ఎప్పుడు రాశారు ఆవిడ? 1962. ఇట్ ఈజ్ ఇన్ జస్ట్ టు ఆస్క్ ద పూర్ పీపుల్ టు బేర్ ద కాస్ట్ ఆఫ్. ఇక్కడ ఏంటి మనకి? డెవలప్మెంట్. అబౌట్ డాష్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఏ వాటర్ లెవెల్ డిక్లైన్ ఆఫ్ ఓవర్ 4 meters డ్యూరింగ్ ఫాస్ట్ 20 years. ఇక్కడ ఎన్ని జిల్లాలలోనో ఈ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని జిల్లాలు? 300 districts. ద స్టాక్ ఆఫ్ డాష్ హ్యాస్ బీన్ బిల్ట్ అండ్ enriched over generations. Knowledge has been. Dash is big country with a high population. Populationలో హై ఉన్న దేశం ఉన్నట్లో ఇండియా. ఇన్ డాష్ టు ప్రొటెక్ట్ ద ఏరియాస్ cashew crop from pests. The government carried out treatment of land. ఇక్కడ మనకి ఎక్కడ ఏ సంవత్సరంలో అంటే ఇన్ 1976. Uttarakhand too is following the same path of being organic state. ఉత్తరాఖండ్ కూడా ఏమంటుందంటే నేను కూడా 100% ఆర్గానిక్ స్టేట్గా మారుతాను, ఫాలో అవుతాము అంటున్నాయి అన్నమాట సిక్కింని. ఇన్ ఇండియా డాష్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ యూజింగ్ అన్సేఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్. ఇండియాలో 59% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అన్సేఫ్ డ్రింకింగ్ వాటర్ యూజ్ చేస్తున్నారంట. చూడండి, మంచి నీళ్ళు కలుషితమైనవి. చిప్కో మూమెంట్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ఎర్లీ. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1970sలో స్టార్ట్ అయింది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.